KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 3 and 4 problems in exercise 13.1 in geometrical constructions of 9th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. Third question. Construct an equilateral triangle given its side of length of 4.5 centimeters and justify the construction. Come again. Construct an equilateral triangle given its side of length of 4.5 centimeters and justify the construction. రైట్ అంటే మనకి సైడ్ వచ్చి 4.5 సెంటీమీటర్స్ ఇచ్చి దానికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. రైట్, కన్స్ట్రక్ట్ చేద్దామా? చాలా ఈజీ. యాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కంటే ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఏ విధంగా చేయాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను, చూడండి. సో ఈచ్ సైడ్ వచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈచ్ సైడ్ 4.5 సెంటీమీటర్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. రైట్, ఎస్. ఫస్ట్ ఏం చేద్దాం? బేస్. ఫస్ట్ డ్రా ద బేస్ యాజ్ 4.5 సెంటీమీటర్స్. చూడండి, ఇక్కడ నుంచి 4.5 అంటే ఇక్కడ వరకు కదమ్మా. ఎస్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ 4.5 సెంటీమీటర్స్ యాజ్ బేస్. సపోజ్ దిస్ ఈజ్ బేస్ యాజ్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ బీసీ. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ కంపాస్ తీసుకొని కంపాస్ కరెక్ట్గా 4.5 మెజర్మెంట్ పెట్టి చూడండి, 4.5 కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని యూజింగ్ ఆఫ్ కంపాస్ చూసారా, 4.5 తీసుకున్నాను. మనం సి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. అలాగే బి దగ్గర నుంచి కూడా ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఓకే, సో అది ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చి చూడండి, ఇక్కడ బీసీ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏ అనమాట. సో జాయిన్ నౌ సిఏ అండ్ బిఏ ఆల్సో, బిఏ ఆర్ ఏబి. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనం ఆ విధంగా తీసుకున్నాం కదా. చూడండి, ఇది కూడా 4.5 ఉంది, అవునా? చూడండి, ఎగ్జాక్ట్గా 4.5 వచ్చింది. అదేవిధంగా ఏబి కూడా 4.5 వస్తుంది. చూసారమ్మా ఎగ్జాక్ట్గా 4.5 సరిపోయిందా? అంటే ఇక్కడ ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి మనం. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్తాను. రైట్, నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడమ్మా. మనం ఏమైతే చేసామో అది మాత్రం రాశాను ఇక్కడ నేను. ఫస్ట్ డ్రా బీసీ ఈజ్ ఈక్వల్ టు 4.5 యాజ్ బేస్. అవునమ్మా, బేస్ డ్రా చేసాం. తర్వాత ఫ్రమ్ ద పాయింట్ బి టేక్ ద రేడియస్ 4.5 సెంటీమీటర్స్ అండ్ డ్రా అన్ ఆర్క్. బి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేసాం. నెక్స్ట్ అగైన్ నౌ ఫ్రమ్ ద పాయింట్ సి టేక్ ద రేడియస్ 4.5 సెంటీమీటర్స్ అండ్ డ్రా అనదర్ ఆర్క్. సి దగ్గర నుంచి కూడా సేమ్ 4.5 సెంటీమీటర్స్ లెంత్ తీసుకొని మళ్ళీ ఆర్క్ డ్రా చేసాం. 2 ఆర్క్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఏ. 2 ఆర్క్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏ. జాయిన్ ఏబి అండ్ ఏసి. జాయిన్ ఏబి అండ్ ఏసి. సో ఏబిసి ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవునమ్మా, ఏబిసి ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం ఫైనల్గా వాడు జస్టిఫికేషన్ అని కూడా ఇచ్చాడు కదా. జస్టిఫికేషన్ ఏంటో చూద్దాం. జస్టిఫికేషన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సి ఆల్రెడీ మనం డ్రా చేసాం. సో డ్రా చేసినప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక కంపల్సరీ అన్ని యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి కదా. యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. నౌ వీ నో దట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180/3. అంటే అన్ని ఈక్వల్ అన్నాం కాబట్టి 180/3 చేస్తే 60 degrees వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ మెజర్ ద యాంగిల్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 60 degrees. అన్నీ కూడా 60 degrees లోనే ఉంటాయి.
చూడమ్మా ఎగ్జాక్ట్గా 60 డిగ్రీస్ వచ్చిందా, చూసారా ఈ యాంగిల్ 60 డిగ్రీస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా పెడదాం, చూసారా ఈ సైడ్ దీంతో ఈక్వల్గా పెట్టేది, ఈ లైన్ మీద పెట్టాలి కరెక్ట్గా. అది ఎగ్జాక్ట్గా మళ్ళీ 60 డిగ్రీస్ యాంగిల్తో ఏకీభవించేసింది, అవునా. ఎస్, ఇక్కడ పెట్టినా కూడా సేమ్ 60 వస్తుంది అనమాట. సో మనం చేసింది ఎగ్జాక్ట్గా రైట్. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. Next, fourth question. Construct an isosceles triangle given its base and base angle and justify the construction. Construct an isosceles triangle given its base and base angle and justify the construction. Hint, you can take any measure of side and angle. అంటే ఆల్రెడీ ముందు థర్డ్ సమ్లో మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, హింట్లోని మనకు నచ్చిన మెజర్మెంట్స్ తీసుకోమన్నాడు. బేస్ యాంగిల్, బేస్ సైడ్ వచ్చి మనకు నచ్చింది తీసుకోమన్నాడు, రైట్. ఎస్, ఫస్ట్ మనకు నచ్చినట్టు బేస్ డ్రా చేద్దాం. అంటే ఎంత తీసుకుంటారు మీరు? ఎస్, సపోజ్ టేక్ 6 centimeters, రైట్. Take 6 centimeters. Here onwards we have to draw 6 centimeters. I have taken 6 centimeters as base, right. ఇక్కడ A అని పెట్టాను, ఇక్కడ B అని పెట్టాను, రైట్. సో ఇక్కడ నుంచి మనం బేస్ సైడ్ మనకు నచ్చింది తీసుకోమన్నాడు కదా, వాడు చెప్పాడు యూ కెన్ టేక్ ఎనీ మెజర్ ఆఫ్ సైడ్ అండ్ యాంగిల్. చూడండి బేస్ యాంగిల్ ఎంత తీసుకుందాం, ఇక్కడ నుంచి ఒక 50 degrees యాంగిల్ తీసుకుందాం. చూడండి, అంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర ఇది కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అవ్వాలన్నమాట. సో ఇది కూడా దానిపైనే ఉండాలి, తీసుకోవడం తెలుసు కదమ్మా, రైట్. దాని మీద ఉండి 50 degrees, 0, 10, 20, 30, 40, 50. ఓకే, 50 degrees తీసుకున్నాం కదా. 50 degrees తీసుకొని దాన్ని ఫస్ట్ డ్రా చేసేద్దాం, యాడ్ చేసేద్దాం. Through this point, draw a ray line. Draw a ray line. Yes, through this point. Right. Next again, B దగ్గర నుంచి కూడా 50 degrees తీసుకుందాం. ఓకే, చూడండి సరిపోయింది కరెక్ట్గా. ఎస్, ఎటు సైడ్ నుంచి తీసుకుంటే అటు 0 లెక్కెట్టుకోవాలమ్మా. 0, 10, 20, 30, 40, 50. ఇంకో 50 degrees ఇక్కడ ఉంది. సో ఆ పాయింట్ని జాయిన్ చేస్తూ మనం లైన్, రే లైన్ డ్రా చేద్దాం, రైట్. చూడండి ఇది ఈ విధంగా వెళ్ళింది, అవునా. ఎస్, అంటే ఇది 6 centimeters తీసుకున్నాను నేను. ఇది ఈక్వల్ వచ్చి 50 degrees అవుతుంది, ఈక్వల్ యాంగిల్స్ 50, 50. అంటే ఇది 50, 50 అయిందంటే థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది అనమాట, 180 degrees అవుతుంది, సారీ 80 degrees అవుతుంది. అంటే టోటల్గా 180 కాబట్టి 180 మైనస్ 100 చేయాలి. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే ఈ 2 రే లైన్స్ ఇంటర్సెక్ట్ అయిందో అది C అనే పాయింట్ పెడదాం, రైట్. ABC ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. అంటే ఎగ్జాక్ట్గా ఈ 2 sides ఈక్వల్ రావాలన్నమాట. ఈ 2 sides ఈక్వల్ వచ్చేసి ఉంటాయి, ఎందుకంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ద సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, మనకు తెలుసు. సో దట్స్ ఈ రెండింటికి 50, 50 కదా. సో 50 degrees ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత ఉంది, ఎస్ 4.8 దాకా వచ్చింది ఇది. ఎస్, ఇది కూడా చూడమ్మా ఎగ్జాక్ట్గా 4.8 వచ్చేసింది ఇది కూడా, రైట్. అంటే మనం చేసిన డయాగ్రామ్, మనం కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ అయితే ఎగ్జాక్ట్గా రైట్. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. చూడండి, ఫస్ట్ డ్రా AB ఈజ్ ఈక్వల్ టు 6 centimeters ఆన్ బేస్. 6 centimeters ఆన్ బేస్ డ్రా చేసాం. నెక్స్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఏ డ్రా ఏ రే AX an యాంగిల్ ఆఫ్ 50 degrees. చూడండి AX, ఇక్కడ మనం X Y పెట్టలేదు కదా, X ఇక్కడ Y పెడదాం. సో ఫ్రమ్ పాయింట్ ఏ డ్రా ఏ రే AX such that an angle of 50 degrees.
సేమ్ అలాగే ఫ్రమ్ ద పాయింట్ బి డ్రా ఏ రే బీవై an యాంగిల్ ఆఫ్ 50 degrees, రైట్. ఎందుకంటే ఈక్వల్ యాంగిల్స్ మనం నచ్చింది తీసుకున్నాడు కాబట్టి ఐసోసెల్స్ కాబట్టి ఈక్వల్ యాంగిల్స్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టూ రే లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ సి, రైట్. ఎస్ నౌ ఏబిసి ఇస్ ద రిక్వైర్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ టూ సైడ్స్ ఈక్వల్ ఆల్రెడీ మెజర్ చేసాం కదా. ఎస్ జస్టిఫికేషన్ రాద్దాం ఇప్పుడు. ఫైనల్గా జస్టిఫై యువర్ కన్స్ట్రక్షన్ అన్నాడు కదా, అందుకని జస్టిఫికేషన్ రాయాలి మనం. ఫస్ట్ చూడండి, డ్రా పెర్పెండిక్యులర్ సిఎం టు ఏబి ఫ్రమ్ సి. అంటే సిఎం ఏబికి పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో అది ఏ విధంగా డ్రా చేయాలనేది మనం సెట్ స్క్వేర్స్, చాలామంది సెట్ స్క్వేర్స్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలీదు. ఏంటంటే సెట్ స్క్వేర్స్ పెర్పెండిక్యులర్ లైన్స్, ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి సెట్ స్క్వేర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఏబికి పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి సి నుండి. సో అది సపోజ్ ఇలా పెట్టామనుకోండి మనకి కరెక్ట్గా రాదనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, సో దీనికి సమానంగా అంటే ఈ లైన్కి సమానంగా ఒక సెట్ స్క్వేర్ పెట్టుకొని దానికి జరుపుకుంటూ ఇంకో సెట్ స్క్వేర్ని జరుపుకుంటూ వెళ్ళి సి దగ్గర నుంచి అన్నాడు కదా, మనకి చూడండి సి దగ్గర మనం స్టాప్ చేసి దాన్ని అక్కడి నుంచి సి నుంచి బికి, సి టు బి మనం డ్రా చేయాలి, సి టు ఏబి అనమాట. సో అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది కరెక్ట్గా, ఏబి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందమ్మా, ఎం దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, అవునా. ఎస్. సో అంటే ఇది 90 degrees, ఇది కూడా 90 degrees, ఓకేనా. ఎస్. సో దాని నుంచి జస్టిఫికేషన్ చూద్దాం మనం. చూడండి, నౌ ఇన్ ట్రయాంగిల్ ఏఎంసి అండ్ బిఎంసి, యాంగిల్ ఏఎం, ఈ టూ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసాడు అనమాట. సో యాంగిల్ ఏఎంసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఎంసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఓకే కదా. నెక్స్ట్ అలాగే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి 50 degrees, సిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం. రెండు ట్రయాంగిల్స్కి, ఈ టూ ట్రయాంగిల్కి సిఎం అనేది కామన్. సో ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ కామన్గా ఉన్నాయి, ఒక సైడ్ కూడా కామన్గా ఉంది. సో ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఎంసి, ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ బిఎంసి అకార్డింగ్ టు ఏఎస్ఏ కాంగ్రెన్సీ. సో నౌ ఫైనల్లీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అంటే మనకి చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చేసింది కదా, ఆల్రెడీ మనం మెజర్ చేసాం కదా. సో జస్టిఫికేషన్ ఈ విధంగా రాయాలన్నమాట. ఏం అర్థమైందో క్లియర్ కానీ ఎస్ నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.